హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 27th మే 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి పాఠాలు నేర్చేదెన్నడు. ఏ దేశానికైనా సరే దేశ భవిష్యత్తు కొంతవరకు ఉపాధ్యాయుల చేతుల్లో కూడా ఉంటుంది. కాబట్టి సమాజానికి అంత ముఖ్యమైన ఉపాధ్యాయులకు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉండడం అనేది చాలా అవసరం. అయితే మన దేశంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఉపాధ్యాయులకి శిక్షణనిస్తూ ఉంటాయి. ఈ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పేరుకు మాత్రమే కోర్సులు నిర్వహించేసి సర్టిఫికెట్స్ ఇచ్చేస్తూ ఉన్నాయి. అధికారిక గణాంకాలు చూసుకున్నట్టయితే మన దేశంలో సరైన శిక్షణ లేని టీచర్లు కనీసం 11% మేర ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే టీచర్ల దగ్గర నుంచి ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే మన దేశంలో శిక్షణ ప్రక్రియకు సంబంధించి ఉపాధ్యాయుల ఒపీనియన్స్ పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇతర దేశాలు పాటిస్తున్న మంచి విధానాలను చూసుకున్నట్టయితే ఫిన్లాండ్ వచ్చేసి వాళ్ళ టీచర్స్కి అత్యుత్తమ శిక్షణ అయితే ఇస్తుంది. ఇంకా ఈ దేశమే కాకుండా ఇంకా చాలా దేశాలు ఉపాధ్యాయులకి సరైన ట్రైనింగ్ ఇస్తూ మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొత్త టీచింగ్ మెథడ్స్ నేర్పిస్తూ స్టెప్స్ తీసుకోవడం వల్ల అక్కడ చాలా మంది విద్యార్థులు శాస్త్రవేత్తలు అవుతున్నారు, ఆవిష్కర్తలు అవుతున్నారు, ఇంకా ఎన్నో విధాలుగా లైఫ్లో ఎదుగుతున్నారు. మన దేశంలో టీచర్లకి ట్రైనింగ్ సరిగా లేకపోవడం మాత్రమే కాకుండా పాఠశాలలో కనీస వసతులు లేకపోవడము, ఇంకా బోధన సిబ్బంది ఖాళీలు ఎక్కువగా ఉండడం, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలని పరిష్కరించి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకి మేలిమి శిక్షణ అనేది ప్రొవైడ్ చేసినట్టయితే పిల్లలందరూ వాళ్ళకి ఆసక్తి ఉన్న రంగాల్లో చాలా బాగా ఎదుగుతారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి గ్రామీణులపై పిడుగుపాటు ఘటనల ద్వారా చాలా మంది మనుషులు ఇంకా జంతువులు కూడా చనిపోతూ ఉన్నాయి కదా. ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలు కూడా అవుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పిడుగుపాటు ఘటనలు ఎక్కువ అవుతూ వస్తున్నాయి. ఎందుకు అంటే అడవుల నరికివేత, ఇంకా పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల భూమి ఉపరితలం ఇంకా సముద్ర ఉపరితలం వేడెక్కుతూ ఉండడం వల్ల పిడుగుపాటు ఘటనలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. అయితే మరణాల సంగతి చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఉరుములు మెరుపులు సంభవించే టైంలో రైతులు వ్యవసాయ పనులు చేస్తూ ఉండడము, ఇంకా చెట్ల కింద నిలబడి ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఇంకా కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యి వాళ్ళ జీవనోపాధి కోల్పోవడము, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఇలా అంతా కూడా జరుగుతుంది. దీన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించలేదు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా అందట్లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఏమని చెప్పిందంటే దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించకపోతే ఇలాంటి పిడుగుపాటు ఘటనలు మరింత ఎక్కువగా జరుగుతాయి అని హెచ్చరించింది. కాబట్టి పిడుగుపాటు మరణాలను తగ్గించేందుకు చాలా స్టెప్స్ తీసుకోవాలి. ముప్పు అధికంగా ఉండే ప్రాంతంలో ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలి. ఇంకా పిడుగులు పడే సమయాల్లో ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి అని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇంకా ప్రథమ చికిత్సలు కూడా నేర్పించాలి. అంతేకాకుండా రక్షణ పరికరాలకు రాయితీలు ఇవ్వాలి. ఇంకా విద్యార్థులకు కూడా దీన్ని పాఠ్యాంశంగా చేర్చి చెప్పాలి. ఇలాంటి స్టెప్స్ అన్ని తీసుకుంటే పిడుగుపాటు ఘటనల వల్ల జరిగే ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. ఈ ఎడిటోరియల్ సిరిపురం శ్రీనివాస్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.